చాలాసార్లు ఈ అమ్మాయిలు ఎందుకు చున్నీలు వేసుకుంటారు అనుకుంటాను నేను. ఆ చున్నీల కింద చాటింగ్లు చేస్తారు. ఆశీర్వాదం కొట్టేసినోడు మళ్ళీ ఆశీర్వదిస్తావా లేదా అని దేవుడితో పెనుగులాడడం చూస్తే మనకు ఆశ్చర్యం లేదా? మీ కుటుంబానికి తగినటువంటి శక్తి అంతా వస్తుంది, మీ కుటుంబానికి తగినటువంటి సహాయం అంతా వస్తుంది. నీ శరీర భాష, నీ బాడీ లాంగ్వేజ్, నీ చూపులు, నీ కాన్సన్ట్రేషన్ చెప్పేస్తాయి. పెళ్లి కాకముందు ప్రేమించడం ఎనీ డాగ్ విల్ డూ. సో మ్యారేజ్ ఈజ్ గాడ్ డిజైన్డ్ అండ్ గాడ్ ఆర్డైన్డ్. దేవుడు దీన్ని నిర్వచించాడు, దేవుడే దీన్ని నియమించాడు. చాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మీ పెళ్లిని పెటాకులు చేయడానికి. ఈరోజు నా భార్య భర్తతో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడే టైం లేదు. ఆమె సెల్ ఫోన్ చూసుకుంటూ ఈయనతో మాట్లాడుతుంది, ఈయన సెల్ ఫోన్ చూసుకుంటూ ఆవిడతో మాట్లాడతాడు. ఒకవేళ ఈమెకి నచ్చింది ఏదైనా ఉంటే పక్కనున్న ఆవిడకి ఆయనకి ఈవిడ పంపిస్తుంది అనమాట, ఫార్వర్డ్ చేస్తుంది. ఆమెకి నచ్చింది ఏదైనా ఉంటే పక్కనున్న ఆయనకే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఎటు వచ్చి మనమే ఫార్వర్డ్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం. అందుకని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను, పాస్టర్ గారిని కూడా అభినందిస్తున్నాను. వారి భారాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈరోజు అవసరం ఇది మనకి. కుటుంబాలుగా కూర్చొని వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ఇది మన అవసరం. ఎందుకంటే మనకి సమయం దొరకట్లా మంచి విషయాలకి. మనం పిచ్చి పిచ్చి షార్ట్స్, రీల్స్ చూడడానికి మనకు చాలా టైం ఉంటుంది. ఇలా అనడానికి చాలా టైం ఉంటుంది మనకి. ఇలా అన్ని టైం చూసుకుంటే గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది. ఈరోజు నా పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళిపోతాం, సాయంత్రం అలసిపోయి వస్తాం. వంట వార్పు చేసుకొని తినేటప్పటికి ఇంకా అలసిపోతాం. ఉన్న కాస్త ఎనర్జీని భర్తకో, భార్యకో, పిల్లలకో ఎవరో సెల్ ఫోన్కి ఇస్తారు. అవునా కదా? మీరు ఎప్పుడైతే మాట్లాడుకోరో మీరు అర్థం చేసుకోలేరు. మీరు ఎప్పుడైతే మాట్లాడుకోరో మీరు ఒక్కరి హృదయాన్ని ఇంకొకళ్ళు తెలుసుకోవడం కష్టమైపోతుంది. ఎప్పుడైతే ఒకరినొకరు తెలుసుకోరో ప్రేమ పుట్టదు. ఇది కమ్యూనికేషన్ సాధనం. ఇదేంటిది? కమ్యూనికేషన్కి సాధనం. కానీ ఈ రోజున దీనివల్లే భార్యాభర్తల మధ్య ఏమొచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇది టెక్నాలజీలో ఉన్న అద్భుతమైన బ్లెస్సింగ్. సోషల్ మీడియా ఏం చేసిందంటే మన మధ్యలో సోషల్ రిలేషన్షిప్ లేకుండా చేసింది. సోషల్ మీడియాలో మీడియా ఎక్కువ, సోషల్ తక్కువ. అది ప్రాబ్లం. ఫేస్బుక్ ఏం చేసిందంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవడం మానేసేలా చేసింది. అందులో ఫేస్ తక్కువ, బుక్ అవడం ఎక్కువ. ఇది ప్రాబ్లం. అందుకని మనం అప్పుడప్పుడు ఇలా కూర్చొని ఇవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది కూడా దేవుని వాక్యపు వెలుగులో ఆత్మవిమర్శ చేసుకోవాలి. చాలా అవసరం. మీరు ఏ మతస్థులైనా, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కుటుంబం చాలా కీలకమైంది. ఇది చాలా చాలా అవసరం. ఏ భార్యాభర్తలు ఒకరికొకరు టైం ఇవ్వరో, ఏ తల్లిదండ్రులు పిల్లలకి టైం ఇవ్వరో, ఏ పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోరో ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి. మీరు బతుకుతారు కానీ కుటుంబాన్ని ఎంజాయ్ చేయలేరు. అందుకని ఈ రోజున కుటుంబం గురించి, వివాహం గురించి, తల్లిదండ్రుల గురించి, పిల్లల పెంపకం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మనం వాక్యంలోకి తొంగి చూడడానికి ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు మీకు చెప్పాలని వచ్చాను.
ఎంత సమయం ఉందో నాకు తెలియదు. మనం ఆలస్యంగా ఆరంభించాం కాబట్టి మీరు ఆలస్యంగా ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడండి. చిట్ట చివరి ఉపవాసం అనుకోండి. ఈస్టర్ రోజు ఏం ఉపవాసం సార్ అంటే మంచిదే, కుటుంబం కోసం ఉపవాసం ఉండడం మంచిదే. ఉపవాసం అంటే ఇంటికి వెళ్ళి తినచ్చు, కాస్త లేటుగా తినండి. పోస్ట్ పోన్ చేసే ఉపవాసం, ఎందుకంటే మనం ఆలస్యంగా ఆరంభించుకున్నాం కాబట్టి ఇది అవసరం. కాబట్టి వాచ్ల వంక చూడొద్దు. మీరు చెప్పే విషయాల్ని వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు నిశ్చితంగా విమర్శించుకోండి. మీ పక్కన ఉన్న ఆడపడుచునో, మీ పక్కన కూర్చున్న వదిన గారినో వాళ్ళని చూడొద్దు. మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీరు పిల్లలైతే పిల్లలుగా మీరు ఎలా ఉన్నారు తల్లిదండ్రుల పట్ల, మీరు తల్లిదండ్రులైతే పిల్లలకి మీరేం చేస్తున్నారు, మీరు భార్యలైతే భర్తల పట్ల మీరు ఎలా ఉన్నారు, మీరు భర్తలైతే భార్యల పట్ల ఎలా ఉన్నారు. వీటి విషయాల్లో మీరు మీ అంతటా మీరే ఆత్మ విమర్శ, స్వపరీక్ష చేసుకోవాలి. ఆ సమయం ఆసన్నమైంది. అప్పుడే మీరు ఇక్కడి నుంచి ఒక ఆశీర్వాదంతో వెళ్ళడానికి ఉంటుంది. మనం టైటిల్ ఏం పెట్టాము సార్? టైటిల్ ఏం పెట్టాము? కుటుంబ ఆశీర్వాద. కుడికి వచ్చి వెళ్ళిపోగానే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే వాక్యానికి విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. మీరు ధర్మశాస్త్రంలో చివరి పుస్తకం చెప్పగలరా? పేరేంటో? ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం. ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు ఉన్నాయి. మొదటి 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటాం. మన క్రైస్తవ ధర్మశాస్త్రంలో చిట్ట చివరి పుస్తకం ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండంలో చివరి అధ్యాయాల్లోకి మీరు వెళ్ళి చూస్తే దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే, మీరు విధేయత చూపిస్తే నా మాటలకి మీకు ఆశీర్వాదం, మీరు అవిధేయత చూపిస్తే మీకు శాపం. అర్థమైందండి? ఆశీర్వాదం లేని చోట ఏముంటుంది? ఆశీర్వాదానికి ఆపోజిట్, వ్యతిరేక పదమే యాంటోనిమ్, అదన్నమాట. సో విధేయత నుంచే ఆశీర్వాదం వస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటాం ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే, పాస్టర్ గారిని పిలిచి భోజనం పెడితే ఆశీర్వాదం వస్తుంది, బరువైన కవర్ ఇస్తే ఆశీర్వాదం వస్తుంది కదా, ఇలా అనుకుంటాం కదా. మనకు చాలా క్రైస్తవ మూఢనమ్మకాలు ఉన్నాయి మనకి. మిమ్మల్ని అలాంటి మూఢనమ్మకాల్లో ఉంచేస్తారు కూడా దైవజనులు. ఎందుకంటే వాళ్ళకి చాలా బాగుంటుంది, భోజనం బాగుంటుంది. అందులో గోదావరిలో భోజనం అంటే ఒక జంతువు బెటరు, అన్ని జంతువులు బల్ల మీదకి వచ్చేస్తాయి. అవన్నీ ఒక పొట్టలోకి వెళ్ళి ఎలా కొట్టుకుంటాయో నాకే తెలియదు. ఈరోజు కూడా భోజనం పెడితే ఒక జంతువే తిన్నాను నేను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. సో దీనికోసం ఏం చేస్తున్నారంటే, మీకు ఆశీర్వాదం వచ్చే తర్వాత సంగతి, పాస్టర్ గారికి మాత్రం ఆశీర్వాదమే. అవి కాదు ఆశీర్వాదాలు. లేకపోతే ఎక్కడో బెల్లంపల్లికో కూకట్పల్లికో పంపిస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు మీరు. రావు అలాగా ఆశీర్వాదాలు. అంత చీప్గా ఆశీర్వాదాలు వస్తే ఇంకేమి. మీలాంటి వాడు ఉండేవాడు వెనకడికి, ఆయన పేరు యాకోబు, పాత నిబంధనలో ఉండేవాడు. ఆయన ఏమనుకున్నాడంటే మనుషుల దగ్గర నుంచి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకున్నాడు. అనుకొని ఏం చేశారంటే, వాళ్ళ అన్నను మోసం చేసి వాళ్ళ అమ్మ సహాయం తీసుకొని అమ్మ చిన్న కొడుకు కలిసి కళ్ళు కనపడిన నాన్న దగ్గర ఆశీర్వాదం కొట్టేశారు. ఆశీర్వాదంతో పాటు ఆస్తి కూడా కొట్టేశాడు. కొట్టేసి చాలా దూరం పరిగెట్టాడు. జీవితంలో చాలా ప్రయాణం చేసేసాడు. చేసిన తర్వాత అయ్యగారికి అర్థమైంది, ఇలా రాదురా ఆశీర్వాదం అని. ఆశీర్వాదం కొట్టేసినోడు మళ్ళీ ఆశీర్వదిస్తావా లేదా అని దేవుడితో పెనుగులాడడం చూస్తే మనకు ఆశ్చర్యం లేదా? ఎందుకంటే మీరు ఒక చాప్టర్ చదువుతుంటే పక్క చాప్టర్ మర్చిపోతారేమో, అందుకే మీకు అర్థంగా ఉండదు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేవుడితో పెనుగులాడడం. ఎందుకు పెనుగులాడాడు? ఆశీర్వాదం కోసం. మరి ఏం కొట్టేసి వచ్చాడు ఆయన? మరి ఎందుకు ఇంకా ఆశీర్వాదం అంటే రాదు అలా ఆశీర్వాదం. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం వచ్చినా, పాస్టర్ గారి నుంచి ఆశీర్వాదం వచ్చినా, దైవజనుల నుంచి ఆశీర్వాదం వచ్చినా, ఆశీర్వాదానికి సోర్సు, మూలం ఎవరంటే దేవుడే. ఆశీర్వాదం ఎలా వస్తుందంటే దేవునితో ఉన్న సంబంధంలో వస్తుంది, దేవుని మాట వినడంలో వస్తుంది. ఈరోజు మనం ఆలోచింపబోయేటువంటి వాక్య విషయాల్ని మీరు
వాటిని పాటించడానికి పూనుకున్నప్పుడు ఆశీర్వాదం మీ కుటుంబాల్లో ఆరంభమవుతుంది. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ బిఫోర్ ఐ స్టార్ట్. రైట్? కొన్ని విషయాల్ని మీకు కుటుంబం గురించి, వివాహం గురించి, వీలైతే సమయం ఉంటే పిల్లల పెంపకం గురించి నేను వాక్యం నుంచి కొన్ని విషయాలు మీకు చూపించాలని అనుకుంటూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు ఎవరైనా చదువుతారండి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. మీరు ఎవరైనా ఒకరికి మైక్ ఇవ్వండి, వాళ్ళు ఒకళ్ళే చదవండి. ఎవరైనా స్పష్టంగా తెలుగులో మైక్ దగ్గర పెట్టుకోండి. త్వరగా బైబిల్ తీసేవాళ్ళు, త్వరగా చదవగలిగిన వాళ్ళు, ముక్కలు ముక్కలుగా చదవద్దు. అమ్మా చదవండి. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవ కుటుంబమే కాదు, చర్చిలో ఉండే కుటుంబమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని, అదే మీరు ముక్కలు చేసి చదవద్దని చెప్పింది నేను. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఒకటే మాట. మీరు ముక్కలు ఎప్పుడు చేయాలంటే మధ్యలో పాస్టర్ గారు అంటుంటారు ఒక ఆయన, అప్పుడు చేయాలి మీరు. ఆ ఇంటర్లూడ్స్ నేను వేయను, కాబట్టి మీరు అలా ముక్కలు చేయక్కర్లేదు. ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందండి? ఏ తండ్రినా, ఎవరైనా పరలోకంలో ఉన్న తండ్రి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? త్రియేక దేవుడి గురించి క్రైస్తవ పుస్తకంలో మాత్రమే ఉంది. ఏ మతంలో కూడా దేవుని త్రియేకత్వం గురించి ఎక్కడా లేదు. దేవుడు ఆత్మ. ఇతర మతాల్లో కూడా దేవుడు ఆత్మస్వరూపి, పరమాత్మ స్వరూపి అని ఉంది. దేవుడు అనంతుడు. ఇతర మతాల్లో కూడా దేవుడు అనంతుడు అని ఉంది. దేవుడు కోపగిస్తాడు. ఇతర మతాల్లో కూడా ఉంది. దేవుడు ప్రేమమయుడు, కరుణ చూపిస్తాడు. ఇతర మతాల్లో కూడా ఉంది. ఏమండి? కానీ దేవుడు ముగ్గురు వ్యక్తుల ఏకదేవుడు, త్రియేక దేవుడు ఎక్కడా లేదు. ఓన్లీ ఇన్ ద బైబిల్ యు ఫైండ్ దిస్. ఇప్పుడు త్రియేక దేవత్వంలోకి వెళ్ళి మనం చూస్తే తండ్రికో పేరు, కుమారుడికి ఒక పేరు, పరిశుద్ధాత్మకు ఒక పేరు లేదు. వాళ్ళకి ఇచ్చిన టైటిల్స్ ఏంటంటే రిలేషన్షిప్ టైటిల్స్. సంబంధానికి సంబంధించినటువంటి నామాలని, నామకరణాన్ని మనం చూస్తాం. మొదటి వ్యక్తి పేరేంటి? తండ్రి. రెండవ వ్యక్తి పేరేంటి? ఏంటి ఈ పరిభాష? తండ్రి, కుమారుడు. ఈ పదాలు మీకు ఏం చెప్తున్నాయి? కుటుంబం గురించి చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? కుటుంబం గురించి చెప్తున్నాయి. సో మొట్టమొదటి కుటుంబం ఎక్కడ ఆరంభమైంది? అయ్యో, ఇప్పుడే చెప్పాను కదా, దేవునిలో. మొదటి తండ్రి ఎవరు ఈ ప్రపంచంలో? దేవుడు. మొదటి కుమారుడు ఎవరు ఈ ప్రపంచంలో? మొదటి కుటుంబం ఏంటి ఈ ప్రపంచంలో? దైవ కుటుంబం, త్రియేకత్వంలో ఉన్న కుటుంబం. ఇవి కుటుంబ పదాలు, ఇవి కుటుంబ సంబంధ పదాలు, ఇవి టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ ఎ ఫ్యామిలీ. మీకు అర్థమవుతుందండి మీకు? కాబట్టి కుటుంబానికి మూలం ఎవరు? పరమ తండ్రి. తండ్రి అంటే ఇప్పుడు చాలా అర్థాలు వస్తున్నాయి. చర్చిలో కూడా తండ్రి అయిపోయారు ఇప్పుడు చాలామంది. చర్చి తండ్రులు ఉన్నారు, అయ్యగారులు అమ్మగారులు వచ్చేసారు కదా. అందుకే మీరు ఒట్టి తండ్రి అంటే చాలా పెద్ద ప్రమాదం. ఏ తండ్రి? పరమ తండ్రి. సో పౌలు అంటున్నాడు, నువ్వు కుటుంబంగా ఉండడానికి మూలం ఎక్కడుందంటే ఇదిగో ఈ తండ్రి దగ్గర ఉంది. ఏ తండ్రిని బట్టి భూమి మీద ఉన్న సర్వ కుటుంబాలు కుటుంబాలని పిలువబడుతున్నాయో అంటున్నాడు. సో మీ కుటుంబం బాగుపడాలంటే మూలాలు ఎక్కడ ఉండాలి? ఇదిగో ఈ బైబిల్ దేవుడితో మీరు కనెక్ట్ అవ్వాలి.
అందుకని ఈ త్రియేక దేవత్వంలో ఉన్నటువంటి ఈ సంబంధంలో, ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి విషయాల నుంచే మీ కుటుంబానికి తగినటువంటి సూత్రాలన్నీ వస్తాయి. మీ కుటుంబానికి తగినటువంటి శక్తి అంతా వస్తుంది. మీ కుటుంబానికి తగినటువంటి సహాయం అంతా వస్తుంది. మీ కుటుంబం ఎలా ఉండాలో నమూనా అక్కడే ఉంటుంది. మనం పక్క కుటుంబాన్ని చూసి వాత పెట్టుకోకూడదు. మనం చూడవలసింది ప్రతి కుటుంబము ఈ కుటుంబాన్ని, ఈ పరమ కుటుంబాన్ని, ఈ త్రియేక దేవత్వంలోని కుటుంబాన్ని మనం చూడాలి. ఇది మొదటి సత్యం మీరు గ్రహించాలి. అందుకనే కుటుంబాలు బాగుండాలంటే పునాది ఈ బైబిలు త్రియేక దేవుడు అయి ఉండాలి. ఎవరైతే ఈ పునాది మీద కుటుంబాలు కట్టుకోలేదో తమ కుటుంబాలని, వాళ్ళు తమ కుటుంబాలని దేవుడు ఏ ఒరిజినల్ ఉద్దేశంతో చేశాడో దానికి తగ్గట్టుగా కుటుంబాలని నెరపలేరు, నడిపించలేరు, మనగలలేరు, మనుగడ సాధించలేరు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి తండ్రికి, తల్లికి, భార్యాభర్తలకు, పిల్లలకు, అందరికీ ఈ దేవుడితో ఒక సత్సంబంధం ఉండాలి. ఊరికే చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎప్పుడు చర్చ అయిపోద్దా, సెల్ ఫోన్ ఆన్ చేద్దాం అనేది ఒక బ్యాచ్. ఇక్కడ పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉండంగానే అక్కడ యూట్యూబ్లోనే లైవ్ చూసేది ఇంకొక బ్యాచ్. ఇక్కడ పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉండంగానే చర్చ్లో ఆరాధన కార్యక్రమం ఇంకా కాకుండానే మనము చాటింగ్ చేసేది ఇంకొక బ్యాచ్. లేదంటారా? ఈ బ్యాచ్లు లేవంటారా మన చర్చిలో? చాలాసార్లు ఈ అమ్మాయిలు ఎందుకు చున్నీలు వేసుకుంటారు అనుకుంటాను నేను. ఆ చున్నీల కింద చాటింగ్లు చేస్తారు. అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. చున్నీ ఇలా కప్పేశారంటే ఇంకెవరికేం తెలియదు. ఎందుకంటే మేము ఆడపిల్లలకి మగపిల్లలకి పాఠాలు చెప్తాం కదా, మాకు తెలుసు అన్నమాట. క్లాస్లో కూడా ఇదే జరుగుతుంది. ఇది కాదు, ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటావు అన్నది దాన్ని బట్టి నీకు దేవుడితో ఎలాంటి సంబంధం ఉందో చెప్పేయచ్చు. హౌ సీరియస్ యు ఆర్ అబౌట్ యువర్ గాడ్. నీ ఇక్కడ కూర్చున్న నీ కదలికలు, నీ శరీర భాష, నీ బాడీ లాంగ్వేజ్, నీ చూపులు, నీ కాన్సన్ట్రేషన్ చెప్పేస్తాయి. దాన్ని బట్టే నీ జీవితం కానీ నీ కుటుంబ జీవితం కానీ ఉంటుంది. ఇది మొదటి పాఠం. రెండవ పాఠం, దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచేటప్పుడు ఈ భూమి మీద దేవుడి తర్వాత మొదటి కుటుంబం ఎవరు? ఆదాము, హవ్వలు. రైట్. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, మేనేజ్డ్ మ్యారేజా? మేనేజ్డ్ మ్యారేజ్ అంటే ముందు లవ్ చేసుకుని తర్వాత అరేంజ్ చేసుకుంటారు, దాన్ని మ్యారేజ్ అంటారు. ఏ మ్యారేజ్ వాళ్ళది? నన్ ఆఫ్ ది అబోవా? డి, పైవేవి కావు అంటున్నారు కొంతమంది. డి లేదండి, 3 ఉన్నాయి చాయిస్లు. అయ్యో, నేనేం అడిగానండి? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేకపోతే మేనేజ్డ్ మ్యారేజా అని అడిగాను. బి కదా, అరేంజ్డ్ మ్యారేజ్. రైట్. ఎందుకంటే పాపం ప్రేమిద్దాం అన్నా కూడా అవ్వలేదు అక్కడ. ప్రేమించడానికి ముందు ఎదురుగా ఒక అమ్మాయి ఉండాలి కదా. దేవుడు పెళ్లి ఫిక్స్ చేసేసిన తర్వాత, అవ్వని సృష్టించేసిన తర్వాత అప్పుడు చూశాడు ఆయన. పెళ్ళయ్యాక ప్రేమించాడు. ఇప్పుడు చాలామందికి రాంది ఏంటంటే పెళ్ళికి ముందు ప్రేమించడం వస్తుంది మనందరికీ, పెళ్ళయ్యాక ప్రేమించడమే రావట్లేదు. అందుకనే కుటుంబాలు ఇలా తగలడ్డాయి. పెళ్ళి కాకముందు ప్రేమించడం ఎనీ డాగ్ విల్ డూ.
ఎవరైనా చేయగలరు. పెళ్ళి అయిన తర్వాత ప్రేమించడం ఉంటుంది చూసారా, అది చాలా ఛాలెంజ్. ఎందుకంటే మనం దగ్గరకు వస్తాం, దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ ఇంకా దగ్గర అవ్వాలనిపిస్తుంది, మనిషికి దగ్గర అయ్యే కొద్దీ ఎందుకు దగ్గర అయ్యామా అనిపిస్తుంది. అది పెద్ద ఛాలెంజ్. పెళ్ళైన తర్వాత ప్రేమించడం చాలా పెద్ద ఛాలెంజ్. మీ అమ్మ నాన్నని చూడండి, వాళ్ళు ఇంకా కలిసినారంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు మీ చిన్నప్పుడే విడిపోయారు అనుకోండి, మీ బతుకు కూడా చింపేసిన విస్త్రే. యూ నీడ్ టు థ్యాంక్ ఫర్ యువర్ మామ్ అండ్ డాడ్ బికాస్ దే ఆర్ టుగెదర్. వాళ్ళు ఇంకా కలిసి ఉన్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. సో మ్యారేజ్ అనేది దేవుడు అరేంజ్ చేసింది, దేవుడు నియమించింది. మీరు ఆంథ్రోపాలజీలో చదివినట్టు ముందు ఆది మానవుడు పుట్టాడు, తర్వాత రాతి యుగం వచ్చింది, తర్వాత లోహ యుగం వచ్చింది, ఆ తర్వాత నెమ్మదిగా పెళ్లి చేసుకోవాలనిపించింది. పెళ్ళి అనేది మనుషులు సృష్టించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. ఈ మధ్య వింటున్నారు కదా మీరు, ఈ మధ్య ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు, ఇది కూడా వచ్చేసింది కదా. లేదది దేవుడు సృష్టించాడు. ఒక ఆదాముకి ఒక హవ్వనే ఇచ్చాడు, ఒక హవ్వకి ఒక ఆదామునే ఇచ్చాడు. ఇప్పుడు ఈ మధ్య ఇంకో రకమైన పెళ్ళిళ్ళు వచ్చినాయి. ఆదాముకి ఒక ఆదాము, హవ్వకి ఇంకొక హవ్వ, హవ్వ ఇలాంటి పెళ్ళిళ్ళు కూడా వచ్చినాయి. గే మ్యారేజెస్. నో, అలా చేయలే దేవుడు. సో మ్యారేజ్ ఈజ్ గాడ్స్ డిజైన్. దేవుడు డిజైన్ చేశాడు దీన్ని. మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం బర్కా దత్ అనేటువంటి ఒక మంచి జర్నలిస్ట్, ఆవిడ ఎన్డీటీవీలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది గే మ్యారేజెస్ గురించి. హోమోసెక్షువాలిటీ అండ్ చర్చ్ అని హెడ్డింగ్ పెట్టింది ఆవిడ. చర్చ్ క్రైస్తవ సంఘము, స్వలింగ సంపర్కులు హెడ్డింగ్ పెట్టి, ఈ చర్చ్ వ్యతిరేకంగా ఉంది స్వలింగ సంపర్కులకు, ఈ గేస్కి చాలా వ్యతిరేకంగా ఉంది, వాళ్ళ యొక్క అభిమానాన్ని వీళ్ళు లాగేసుకుంటున్నారు, వాళ్ళని గౌరవించట్లేదు అని చాలామందితో డిస్కషన్ చేస్తూ ఉంది. చేస్తూ వాళ్ళ కంక్లూజన్ చేశారు, ఇది న్యాచురల్. ఇది ఒక బాయ్ ఇంకో బాయ్ని ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం, ఒక స్త్రీ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, ఇది చాలా న్యాచురల్ ఇది. అప్పుడు నేను ఆవిడకి SMS పెట్టాను ప్రోగ్రాం జరుగుతూ ఉండంగానే, డియర్ బర్కా, ఇది చాలా న్యాచురల్ మీరు అంటున్నారు కదా, వాళ్ళిద్దరిని కాస్త పిల్లల్ని కలమనండి, బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్. బర్కా దగ్గర నుంచి నాకు ఈరోజు వరకు ఆన్సర్ లేదు. చాలామంది ప్రశ్నల్ని ఆవిడ తీసుకుంది కానీ నా ప్రశ్న తీసుకోలేదు, ఎందుకంటే ప్రోగ్రాం వీగిపోద్ది. ద న్యాచురల్ థింగ్ ఏంటంటే అబ్బాయిని అమ్మాయే చేసుకోవాలి. దేవుడు దీన్ని డిజైన్ చేశాడు. ఏమంటే అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు కుటుంబాల్లోకి ఇది కూడా వచ్చేసింది. అందుకే చెప్తున్నాను మీకు, చాలామందికి తల్లిదండ్రులకి తెలియని విషయాలు లోపలికి వచ్చాయి. ఎందుకంటే ఇది బుల్లిపెట్టి ఉంది కదా, ఇది చిన్నదే కానీ ఇది తెచ్చేటువంటి నష్టం చాలా పెద్దది. సో మ్యారేజ్ ఈజ్ గాడ్ డిజైన్డ్ అండ్ గాడ్ ఆర్డైన్డ్. దేవుడు దీన్ని నిర్వచించాడు, దేవుడే దీన్ని నియమించాడు. కాబట్టి మ్యారేజ్ ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎవరి మధ్య ఉండాలి, ఎవరు నిర్ణయిస్తారు? ఇట్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ ఐడియా, ఇట్ ఈస్ నాట్ ఉమెన్స్ ఐడియా, ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా. సో గాడ్ ఈజ్ ద పారామీటర్, ద స్టాండర్డ్, ద యాడ్ స్టిక్. ఆయనే ప్రమాణం, ఆయన వాక్యమే ప్రమాణం, ఆయన మాటే ప్రమాణం. అందుకనే మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు దీన్ని చదవాలి. ఇందులో అనేకమైన సూత్రాలు ఉంటాయి. భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తలు పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి, భార్య భర్తలు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇందులో ఉంది. రెండవ విషయం మీకు నేను చెప్పాను, మ్యారేజ్ చేసుకునేటప్పుడు
మ్యారేజ్కి మరొక పునాది సత్యం ఉంది వాక్యంలో. ఫస్ట్ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలి కదా మనం. మ్యారేజ్ గురించి అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మూలాలకు వెళ్ళాలి. ఫస్ట్ మ్యారేజ్ ఎక్కడ దొరుకుతుంది మీకు? ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దొరుకుతుంది మీకు కదా. మొదటి అధ్యాయం చివరి భాగంలోకి వచ్చి మీరు 28 నుంచి మీరు చదివితే మీరు చూడండి, మీకు కనపడేటువంటి విషయం ఏమని కనపడుతుందంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. వివాహానికి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమని ఆశీర్వదించాడు చూడండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోవాలి. మీరు ఇంకా చదివితే సృష్టిని పాలించండి, సృష్టిని పరిపాలించండి, ఏలండి. ఎవరు ఏలాలి? ఆదాము ఒక్కడేనా? కాదు, మీరు. బహువచనం ఉంది చూడండి అక్కడ. మీరు ఇద్దరూ కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏళ్తారు మీరు ప్రపంచాన్ని. భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? అది కూడా దేవుడి అధికారం క్రింద కలిసి ఉంటే ఏమవుతుంది? ఏలుబడి జరుగుతుంది. కలిసి ఉండకపోతే ఏమవుతుంది? వేరే వాళ్ళు మిమ్మల్ని ఏలడం మొదలెడతారు, వేరే వాళ్ళకి మీరు బానిసలు అయిపోతారు. It is through marriage that God fulfills his purposes on the earth. ఈ భూమిని, ఈ సృష్టిని చేశాక, ఈ సృష్టిలో, ఈ భూమిలో తన నిత్యమైనటువంటి ఉద్దేశాల్ని దేవుడు వివాహం ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. వివాహం కేవలం భార్యాభర్తల యొక్క సుఖ సంతోషాలకు మాత్రమే కాదు. ఎస్, ఆఫ్ కోర్స్ వివాహంలో సుఖ సంతోషాలు ఉంటాయి. శారీరక, మానసిక, సామాజిక సుఖ సంతోషాలు ఉంటాయి. భావోద్రేకపరమైన సుఖ సంతోషాలు ఉంటాయి. బట్ దట్స్ నాట్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్కి చాలా పెద్ద ఉద్దేశం ఉంది. భార్యాభర్తల ద్వారా ఈ భూమి మీద తాను అనుకున్న విషయాలను దేవుడు నెరవేర్చుకుంటాడు. అందుకని కుటుంబం చాలా కీలకమైంది. అందులో దంపతులు చాలా కీలకమైన. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ విడిపోతారో, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. దేవుడు సృజించేటప్పుడే ఎలా సృజించాడు? ఒకరిని స్త్రీగాను మరొకని పురుషునిగాను సృజించాడు. ఇద్దరు స్త్రీలని, ఇద్దరు పురుషుల్ని. అరే, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఇంకొక ఆదాముని ఇద్దాం అనుకోలేదు. అలా అనుకోలేదు. పురుషుడికి స్త్రీని ఇచ్చాడు, స్త్రీకి పురుషుడిని ఇచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? వివాహం ఎవరి మధ్య జరగాలి? స్త్రీ పురుషుల మధ్య జరగాలి. మీకు అర్థమవుతుంది? వీఆర్ నాట్ అగెయిన్స్ట్ గేస్, వీఆర్ అగెయిన్స్ట్ గే మ్యారేజెస్. నపుంసకులకో స్వలింగ సంపర్కులకో మనం వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా దేవుని సృష్టి, కానీ వాళ్ళు మనం ప్రేమించాలి. కానీ వారి మధ్య లైంగిక సంబంధాన్ని, వైవాహిక సంబంధాన్ని వాక్యం ఒప్పుకోదు. God loves the gays but not the gay marriages. And your stand as a Christian is also the same. అదే అయి ఉండాలి. ఏమండి నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో తెలుగులో పూర్తిగా మాట్లాడాలన్నా, ఇంగ్లీష్లో పూర్తిగా మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ చైతన్య నారాయణ వచ్చిన తర్వాత 2 భాషలు రావట్లేదు. తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది. అందుకని మధ్యలో అడుగుతున్నాను, అర్థమైందా అని. మీరు ఇంగ్లీష్లోనో తెలుగులోనో నాకు అర్థమయ్యేటట్టు ముఖం పెట్టండి. మీరు శిలాప్రతిమల్లా కూర్చున్నారనుకోండి, అవునా, ఐసి అర్థమైంది అన్నట్టుగానే మీరు ముఖం పెడితే ఆ ముఖ కవళికల్లో మార్పులు వస్తే నాకు కాస్త మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని శిలల్లా కూర్చోవద్దు. శిల్ప అని పేరు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కానీ యూ షుడ్ నాట్ బి లైక్ శిల్ప, రైట్?
కనుక మనం చూస్తే దేవుడు, మీరు 26, 27 వచనాలు చదివితే ఒకసారి చదువుతారమ్మా. దేవుడు తన స్వరూపమందు ఎవరినండి? తన స్వరూపమందు ఎవరిని? నరుని. సింగులర్. ఏకవచనం బహువచనం తెలుసు కదా మీకు. నరుని సృజించెను. తర్వాత ఏముంది? దేవుని స్వరూపమందు ఎవరిని? వానిని. వారినియా? వానిని, సింగులర్. తర్వాత స్త్రీని గాను పురుషుని గాను. మళ్ళీ అదే మీరు అలా పరిగెట్టకూడదు. వారిని సృజించను. మీకేమర్థమైంది? ఇద్దరు ఒకటని అర్థమైంది, నెంబర్ 1. ఎందుకంటే వాణి ఏమైంది? వారి అయింది. ఏమండి? రెండవది మీకు ఏమర్థమైందంటే ఇద్దరిని దేవుడు సమానంగా తన పోలికలో సృష్టించుకున్నాడు. దేవుడు నరుని సృజించను అని అన్నప్పుడు ఆదాముని సృజించనని కాదు అది అర్థం, మనిషిని సృష్టించాడు అని. ఇప్పుడు దేవుని పోలిక ఎవరంటే పురుషుడు ప్లస్ స్త్రీ ఈజ్ ఈక్వల్ టు దేవుని పోలిక, దేవుని స్వరూపం. అందుకనే పురుషుడు ఒక్కడే ఉంటే స్వరూపం పూర్తి కాల, స్త్రీ ఒక్కటే ఉంటే స్వరూపం పూర్తి కాల. వివాహం వచ్చి ఏం చేసింది? స్వరూపాన్ని పూర్తి చేసింది. అందుకని వివాహంలో నీ తోటి జీవిత భాగస్వామి నీకు కాంప్లిమెంటరీ అంటారు, అంటే నిన్ను కంప్లీట్ చేసేది, కంప్లీట్ చేసేవాడు. నువ్వు సింగిల్గా ఆయన స్వరూపాన్ని పరిపూర్ణంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు. నీకు పక్కన ఒక మేల్ పార్ట్నర్ లేక ఒక ఫిమేల్ పార్ట్నర్, ఒక మేల్కి ఒక ఫీమేల్, ఒక ఫీమేల్కి ఒక మేల్ కావాలి. టుగెదర్ యు కంప్రైజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మీరిద్దరూ కలిసి ఒక్కటవుతారు. పక్క అధ్యాయంలో 24వ వచనంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటవుతారని చెప్పాడు. ఒక్క స్వరూపంగా మీరు మారుతారు. అర్థమవుతుందండి మీకు నేనేం చెప్తున్నాను? శారీరకంగా తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి మీరు పురుషులంత బలవంతులు కాదు, అందుకని బలహీన ఘటము అని రాశాడు. ఘటము అంటే శరీరం అన్నమాట. స్త్రీలు ఏ విషయంలో బలహీనలు? ఒక్క శరీరం విషయంలో మాత్రమే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బలహీనలు. మిగిలిన చాలా విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే బలవంతులు. పెళ్ళైన వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉండాలి, ముఖ్యంగా పురుష జాతికి బాగా అర్థమై ఉండాలి. కాదంటారా? ఎవరైనా పెళ్ళైన పురుష ఎవరైనా కాదనగలరా? మావిడ స్ట్రాంగ్ కాదు అని మీరు అనగలరా? నో, యూ కెనాట్ సే. ఈ స్టేజ్ మీద టచ్ అని చెప్పి పడేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక దైవజనుడు ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, నువ్వు టచ్ అని చెప్పి చాలామందిని పడేస్తున్నావు, స్టేజ్ మీద నీ భార్యను పడేయగలవా అని అడిగాడు. మరి వైఫ్ అంటే అంత పవర్ఫుల్. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు పడిపోవాల్సిందే తప్ప. సో ఇక్కడ పెద్ద సానుభూతి చూపించాల్సింది ఏం లేదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. భార్య పోయిన భర్త ఎక్కువ కాలం జీవించలేడు. మీరు చూసుకోండి కావాలంటే. మరి ఎందుకు పెళ్లి చేస్తారో వెంటనే పురుషుడికి నాకు తెలియదు, కానీ పురుషుడికి పెళ్లి చేసినప్పుడు భార్య పోయినప్పుడు స్త్రీకి కూడా పెళ్లి చేయాలి, అది న్యాయం. కానీ మీరు గమనిస్తే భార్య పోతే భర్త జీవించడం ఎక్కువ కాలం కష్టం. కానీ భర్త పోయిన తర్వాత కూడా ఈవిడే కాదు, పిల్లల్ని కూడా పెంచి ఈవిడ జీవించేస్తుంది. అంత స్ట్రాంగ్. అంటే నేనేం చెప్తున్నానంటే భర్తలో ఉన్న బలహీనతల్ని భార్య పూడుస్తుంది, భార్యలో ఉన్న బలహీనతల్ని భర్త పూడుస్తాడు. ఒకరికొకరు ఇద్దరూ కావాలి, ఒకరికొకరు ఇద్దరు కావాలి. అదే వివాహం అంటే. వివాహం అంటే నేను గొప్ప అనేది కాదు.
వివాహం అంటే నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేది వివాహం అని ఇద్దరూ అనుకున్నప్పుడు అది వివాహం. మీరు వెళ్ళి ఏ సైకాలజిస్ట్ అయినా అడగండి, ఇది కరెక్టో కాదో చెప్తారు మీకు. ఇక్కడ నేను గొప్ప అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో పెళ్ళి ఏమవుతుంది? పెడాకులు అవుతుంది, అంతే. భర్తలు ఒకవేళ భార్యల కంటే గొప్పవాళ్ళు అనుకుంటే మీరు మెటర్నిటీ లీవ్కి అప్లై చేయొచ్చు. మీరే పిల్లల్ని కనేయచ్చు, మీరే నవమాసాలు మోసేయచ్చు. మోయగలరా? చాలా మీరు చేయలేనివి స్త్రీలు చేయగలరు, చాలా స్త్రీ చేయలేనివి పురుషుడు చేయగలడు. ఎవరి కెపాసిటీ వాళ్ళదే. దేవుడు నీకెందుకు యూనిక్ కెపాసిటీ ఇచ్చాడంటే నీ భార్యకి పనికి రావాలని. భార్యకి ఎందుకు యూనిక్ కెపాసిటీ ఇచ్చాడంటే అది భర్తకు పనికి రావాలని. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉండడం మంచిది కాదని కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ఒంటరిగా ఉండలేరు. ఎందుకంటే ఇద్దరు కలిస్తేనే స్వరూపం కంప్లీట్ అవుతుంది, దైవ స్వరూపం కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందండి మీకు? ఈ సత్యాలు మీకు అర్థమైతే మీరు వివాహంలో ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరికొకరు పెద్దపీట వేసుకోవడం మీకు తెలుస్తుంది. వివాహంలో స్పేస్ అంటే అర్థం ఏంటంటే నా స్పేస్లోకి నువ్వు రా అండం, నా స్పేస్లో నేనుంటా, నీ స్పేస్లో నువ్వు ఉండు అండం కాదు వివాహం, అది విడాకులు. పెళ్లి కాని విడాకులు చాలా ఉన్నాయి. మామూలుగా విడాకులు తీసుకునే వాళ్ళు వేరు, ఒకే కప్పు కింద విడి ఆకులతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దిస్ ఈజ్ వాట్ ద బైబుల్ టీచెస్. మనల్ని దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఒకరి మీద ఒకరు ఆధారపడేటట్టుగా, పరస్పర ఆధార ఉండేటట్టుగా మనల్ని సృష్టించాడు. ఇంటర్ డిపెండెంట్గా చేశాడు. ఇద్దరూ కలిసి దేవుడి మీద ఆధారపడాలి. నోబడీ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఈ మధ్య స్త్రీవాదం వచ్చిన తర్వాత, లేకపోతే పురుషవాదం దాని డామినెన్స్ పెరిగిన తర్వాత ఇలాంటి తప్పుడు ఆలోచనలు పుట్టాయి. ఎవరికి వారే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవాలనుకుంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్. అంతేకాదు, వాళ్ళని స్త్రీ పురుషులుగా చేసినప్పుడు ఆయన సమానంగా చేశాడు. ఆమెంత స్వరూపమో ఈయనంత స్వరూపము, ఈయనెంత స్వరూపమో ఆవిడెంత స్వరూపము. ఆవిడ్ని ఈయన కంటే తక్కువగాను, లేకపోతే ఆమె కంటే ఇతన్ని తక్కువగాను చేయలేదు ఆయన. అందుకనే విలువలో, గౌరవంలో ఇద్దరికీ సమానమైనటువంటి వాల్యూ ఉంది. ఇద్దరికీ ఒకే పీట వేశాడు, ఇద్దరిని స్వరూపంలో చేసుకున్నాడు. ఒకరిని దైవ స్వరూపంలోనూ ఇంకొకరిని దూతల స్వరూపంలోనూ చేయలా, అలా చేయలా. ఒకరిని నాయక స్వరూపంలోనూ ఇంకొకరిని సేవక స్వరూపంలోనూ చేయలా. ఇద్దరికి నాయకత్వ బాధ్యతలు ఉంటాయి, ఇద్దరికి సేవకత్వ బాధ్యతలు ఉంటాయి. మనం ఇంకా ముందుకు వెళ్దాం, కొన్ని అద్భుతమైన విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఈ మాట, ఈ వచనం మీకు అర్థం కావాలి. ఇది చూస్తుంటే మీకేం అర్థమైంది? అధికార అంతస్తులు, స్థాయిలు మీకు అర్థమవుతున్నాయి. హైరార్కీ ఆఫ్ అథారిటీ. టాప్లో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. ఆయన కింద ఎవరున్నారు? కుమారుడైన క్రీస్తు. ఆయన కింద ఎవరున్నారు? భూమి మీద పురుషుడు. ఆయన కింద ఎవరున్నారు? స్త్రీ.
అంటే మీకేం అర్థమవుతుంది? రెండిటిని కలిపి మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ ఆరంభించాం? దైవ కుటుంబం దగ్గర ఆరంభించాం. ఎక్కడికి వచ్చాం? మానవ కుటుంబాల దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈ వచనం ఏం చెప్తుంది? దైవ కుటుంబాన్ని మానవ కుటుంబాన్ని కలిపి ఒక వచనం రాశాడు. అంటే మీకేం అర్థమవుతుంది? ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధము తండ్రి కుమారుల మధ్య సంబంధానికి ఒక ప్రతీక. అంటే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఒకరి పట్ల ఒకరు ప్రతిస్పందించాలి, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే వారిద్దరి మధ్య సంబంధాలని, ఆ సంబంధంలో ఉన్నటువంటి విషయాల్ని మనం చదవాలి. ఏమండి, మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అనేకమైన విషయాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు త్రియేక దేవత్వంలో తండ్రి కుమారుడు ఉన్నారు ఆ కుటుంబంలో, దైవ కుటుంబంలో. కింది కుటుంబంలో భార్య భర్త ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు ఎక్కడైనా బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కుమారుడికి తండ్రి లోబడినట్టుందా? ఆ? 66 పుస్తకాల్లో ఎనీవేర్ లేదు. ఎప్పుడు తండ్రికి ఎవరు లోబడతారు? ఫిక్స్డ్, అది ఇటర్నల్లీ ఫిక్స్డ్, నిత్యత్వం అంతా. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అసలు సబ్ క్వశ్చన్. ఇప్పుడు ఎప్పుడు కుమారుడే తండ్రికి లోబడతాడు కదా, మరి కుమారుడు తండ్రికి సమానుడా తక్కువ వాడా? ఏమండి, సమానుడేనా? షూరా? ఆయన దేవునితో సమానుడై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అది నిజానికి, కానీ అలా ఎంచుకోలేదు. ఆయన దేవునితో సమానుడేనా? సమానుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అది ఈ కింద ఉన్నటువంటి కుటుంబానికి మోడల్ కదండి, ఆ దైవ కుటుంబానికి ప్రతీక కదా ఈ కింద కుటుంబము. ఇప్పుడు జీవితాంతము భార్యే లోబడాలా భర్తకి? ఎస్ యువర్ ఆనర్, భార్యే లోబడాలి. మీ భార్య భర్తలు ఎంతకాలం ఉంటుంది మీ కాపురం? మహా అయితే ఏమండి, మధ్యలో ఏం అవాంతరాలు రాకపోతే ఎంతకాలం ఉంటుంది? మహా అంటే షష్ఠి పూర్తి చేసుకుంటారు, అంతేగా. నా ఒక 60-70 ఏళ్ళు దాంపత్య జీవితంలో మీరు లోబడ్డానికి అంత ఫీల్ అయిపోతే, నిత్యత్వం అంతా తండ్రికి కుమారుడు లోబడ్డానికి ఎంత ఫీల్ అవ్వాలి? బట్ హీ ఆల్వేస్ ఒబే. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఒబీడియన్స్ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మీకేం అర్థమవుతుందంటే వారిద్దరి మధ్య సమానత్వము. అలాగే భార్య భర్తకి లోబడినా కూడా వారిద్దరి మధ్య ఏముంది? సమానత్వం ఉంది. చాలాసార్లు భార్యలు లోబడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నేనేమన్నా తక్కువ దాన్నా, నేనే లోబడాలా? భర్తలు చాలాసార్లు కాళ్ళు నొక్కించుకుంటారు, కానీ భార్యలు కాళ్ళు పట్టుకొని లాగేయగలరు సరిగా చూడకపోతే. ఏమండి, వాళ్ళు అంత సమర్థులు కూడా. అందుకని భార్య అయినా భర్త అయినా, భార్య లోబడుతున్నప్పుడు భర్త ఫీల్ అయిపోకూడదు, నేను నీకంటే గొప్ప అనుకోకూడదు. భర్త సమానరాలు కావాలని కిందకి దిగి నీకు విధేయత చూపిస్తోంది. భార్య కూడా విధేయత చూపించేటప్పుడు నేను తక్కువ దాన్ని అన్న ఫీలింగ్తో చేయకూడదు. ఆ సెల్ఫ్ డిగ్నిటీ పోకూడదు. అర్థమవుతుందండి మీకు నేనేం చెప్తున్నాను? ఇంకో రకంగా చెప్పాలంటే, నీ విధేయత నిన్ను తక్కువ దానిగా చెయ్యదు. నీ భార్య విధేయత నీకంటే తక్కువ దానిగా నీ భార్యను చేయదు.
దర్ ఈక్వల్. ఆయన యోహాను సువార్త 10:30లో అంటాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. గ్రీక్లో చదివితే మూల భాషలో స్వభావమందు మేము సమానం. ఆయన ఎంత దేవుడో నేనంత దేవుణ్ణి. యేసుక్రీస్తు వారు అనేక చోట్ల ఈ విషయాలు మాట్లాడతాడు. తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము కలిగి ఉన్నాడు, కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు. తండ్రి తీర్పు తీరుస్తాడు, కుమారుడు కూడా తీర్పు తీరుస్తాడు. తండ్రి సర్వాధికారి, కుమారుడు కూడా భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది. ఈక్వాలిటీ. ఎందుకంటే ఇద్దరు దేవుని స్వరూపం, పోలిక. ఈ విషయం మొట్టమొదట మీకు అర్థం కావాలి. అంటే అక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. తండ్రికి కుమారునికి మధ్య ఎప్పుడు సఖ్యత, ఐక్యతే తప్ప అనైక్యత ఇప్పుడు ఉండదు. ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఒకే మనస్తత్వం ఉన్నప్పుడు కదండి వస్తుంది కదా. తండ్రి లాంటి మనస్తత్వమే కుమారునికి, కుమారుని లాంటి మనస్తత్వమే తండ్రికి ఉన్నప్పుడు ఐక్యత వస్తుంది. భార్యలాగే భర్త, భర్తలాగే భార్య ఆలోచించడం నేర్చుకున్నప్పుడు ఏమొస్తుంది? ఐక్యత వస్తుంది. తండ్రి కుమారుల మధ్య ఎప్పుడైనా గొడవ వస్తుందా? చూడండి, కుమారుడు లోబడేటప్పుడు తండ్రికి కుమారుడికి మధ్య చిత్తాల్లో, సంకల్పాల్లో కొంచెం తేడా వచ్చింది. మొన్న మాండీ థర్స్డే అయిపోయింది. గుడ్ ఫ్రైడేకి ముందటి ఏంటి గురువారం. గుడ్ ఫ్రైడేకి ముందటి గురువారంన ఆయన గెత్సెమనెలో చెమట రక్తమొగనంతగా పోరాటం చేశాడు. ఏంటా పోరాటం? తండ్రి చిత్తమేమో ఈయన సిలువకి ఎక్కాలని, కుమారుడి చిత్తమేమో సిలువ దూరం కావాలని. ఎవరెవరికి లోబడ్డారు? యూనిటీ ఎలా వచ్చింది? తండ్రి దిగలా, కుమారుడు దిగాడు. అయినను నా చిత్తము కాదు నీ చిత్తం. ఇప్పుడు భార్యాభర్తలకు ఏం అర్థమైంది? ఇల్లు కట్టించుకోవాలి, లేకపోతే అమ్మాయి పెళ్లి చేయాలి, లేకపోతే షాపింగ్ చేయాలి, లేకపోతే ఈ నెలే చీర కొనాలి, లేకపోతే ఈ నెలే బంగారం కొనాలి. నీ చిత్తం వేరు, మీ ఆయన చిత్తం వేరు. నువ్వేమనాలి? చెమట రక్తం అయినా సరే ఏమనాలి? ఏంటి నోట మాట రావట్లేదు ఏంటి? ఏమనాలమ్మా? అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే భర్త గారు అనాలి. అప్పుడే వస్తుంది ఐక్యత. యేసుక్రీస్తు మాదిరి ఉంచాడు. ఆయన చేయకుండా చెప్పడం. ఆ రోజు వారి మధ్య ఐక్యత గెత్సెమనేలో వచ్చినప్పుడు ఏం బ్యూటీ ఏంటి? బయటికి వచ్చిన అద్భుతమైన సౌందర్యమైన విషయం ఏంటి? మనకి రక్షణ వచ్చింది. మనకేమొచ్చింది? లోక కళ్యాణం. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత వచ్చినప్పుడు ఏమొచ్చింది? లోక కళ్యాణం. మీ ఇద్దరి మధ్య సఖ్యత వచ్చినప్పుడు ఏమొస్తుంది? కుటుంబ కళ్యాణం. కళ్యాణం అంటే మీకు తెలియదేమో మరి. కళ్యాణం అంటే కళ్యాణి, కళ్యాణం, పవన్ కళ్యాణం ఇలా తెలుసు అనుకుంటా మీకు. కళ్యాణం అంటే పెళ్ళి అలా అనుకోకండి. కళ్యాణం అంటే ఏంటంటే శుభం, కుటుంబ శ్రేయస్సు. ఇందులో ఉంది మీలో యూనిటీ వచ్చినప్పుడు. సరే, తండ్రి కుమారుల గురించి చూద్దాం. వారు పోషించేటువంటి పాత్ర ఇద్దరు సమానమే. చూడండి ఒకసారి యోహాను సువార్త 10:17. యోహాను సువార్త 10:17. రైట్.
వండర్ఫుల్. ఆయన విధేయత ఎలా ఉందండి? ఆయన లోబడ్డము నా అంతటా నేనే. పాస్టర్ గారు చెప్పారని భర్తకు లోపడకూడదు, ప్రకాశం చెప్పాడని భర్తకు లోపడకూడదు. నువ్వు అంతటా నువ్వే. కొన్నిసార్లు మనం భర్తకి లోబడేటప్పుడు, ఏం మీ చెల్లి లోబడుతుందా వాళ్ళ భర్తకి? ఇది వస్తుందన్నమాట. ఆడపడుచు లోబడినా లోబడకపోయినా ఈ పడుచు మాత్రం లోబడాల్సిందే. ఆ పడుచు తన దాంపత్య జీవితం గురించి దేవుడికి ఆవిడ లెక్క అప్పచెప్పుకోవాలి, ఆవిడ లెక్క వేరు. ఈ పడుచు ఈవిడి జీవితం గురించి, ఈవిడి దాంపత్య జీవితం గురించి ఈవిడ మళ్ళీ వేరే లెక్క చెప్పాలి. ఆడపడుచు లోబడట్లేదు ప్రభువా, అందుకే నా భర్తకి నేను లోబడలేదు అని అనడానికి కుదరదు రేపొద్దున. నీ అంతటా నువ్వే. రైట్, మనం చదువుదాం 14:28. అదే యోహాను సువార్త. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే మీతో మీరు సంతోషించండి. 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూడండి, రక్షణను అమలు చేసేది ఎవరంటే క్రీస్తు. రక్షణను ఆలోచన చేసేది ఎవరంటే తండ్రి. పాత్రలు వేరు, ఇద్దరు సమానమే, కానీ పోషించే పాత్ర రోల్స్ అంటాం ఇంగ్లీష్లో. రోల్స్ అంటే చుట్టలు కాదు, రోల్స్ అంటే పోషించే పాత్ర. కుటుంబంలో భార్య పాత్ర భార్యే పోషించాలి, భర్త పాత్ర భర్తే పోషించాలి. ఇచ్చిపుచ్చుకోకూడదు. మొదటి అబ్బాయిని నేను కన్నాను నవమాసాలు మోసి, రెండో అబ్బాయిని నువ్వు కనవా నవమాసాలు మోసి అనడానికి కుదరదు. ఎవరి పాత్ర వాళ్ళదే. అప్పుడప్పుడు ఆవిడ ఆడించలేకపోతే పిల్లోడిని నువ్వు ఆడించవచ్చు, అప్పుడప్పుడు ఆవిడ స్నానం చేయించలేకపోతే నువ్వు స్నానం చేయించవచ్చు, అంతవరకు పర్లేదు. కానీ కంప్లీట్గా మీ పాత్రల్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కుదరదు. అవి ఫిక్స్డ్, అంతే, ఫిక్స్డ్ అంతే. మోడల్ ఎవరు మనకి? త్రియేక దేవత్వంలో ఉన్న కుటుంబం. కుమారుడు భార్యకు మోడలు, తండ్రి భర్తకు మోడలు. రైట్, ఇంకా చూద్దాం మనం యోహాను సువార్త 5:20. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయువాటినెల్లను ఆయనకు అగుపరుచుచున్నాడు. అన్నీ చెప్తాడనమాట. అక్కడికి వద్దాం మనం. ఇంకొక వచనం కూడా చదువుదాం. 14:31. 14:31. రైట్, ఇందాక వచనంలో ఏం చదివారు? తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. 14వ అధ్యాయంలో ఏం చదువుతున్నారు? కుమారుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? పరస్పరం ఉంటుంది, మ్యూచువల్ లవ్. దాంపత్య జీవితంలో ప్రేమ ఎలా ఉండాలి? వన్ సైడెడ్గా ఉండకూడదు, మ్యూచువల్ లవ్. కుమారుడు ప్రేమించేటప్పుడు తండ్రి ఎంత ప్రేమించాడని చూసుకోడు.
తండ్రి ప్రేమించేటప్పుడు రేపు కుమారుడు ప్రేమిస్తాడో లేదని చూసుకోడు. తండ్రి ప్రేమిస్తూనే ఉంటాడు. తండ్రి ప్రేమించాడో లేదో అని చూసుకోకుండానే కుమారుడు ప్రేమిస్తూనే ఉంటాడు. చాలాసార్లు మనం ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? మన ప్రేమ చదివింపుల్లాగా ఉంటుంది. పెళ్ళిలో చదివింపుల్లాగా. పెళ్ళిలో చదివింపులు ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు. ఒక ఆవిడ కూర్చొని రాస్తూ ఉంటుంది చాలా సీరియస్గా. ఎందుకు రాస్తుంది ఆవిడ? చదివింపులు ఎందుకు రాస్తారు? ఎవరైనా కొట్టేస్తారనా? నెక్స్ట్ టైం మనం ఎంత చదివించాలో కోసం. పాపం వీళ్ళకి పెళ్ళి అవుతుంది, 500 చదివిస్తారు. ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత వీళ్ళింట్లో ఎవరికో పెళ్ళి అవుద్ది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి 500 చదివిస్తే అప్పుడు 500కి ఇప్పుడు 500కి ఎంత తేడా అండి? పొరపాటున నువ్వు 600 చదివించాలనుకున్నాడు అనుకో పురుషుడు, లేదండి పోయినసారి మన పెళ్ళికి ఎంత చదివించారు వాళ్ళు, చూడండి పుస్తకంలో ఉంది 500 చదివించారు, అందుకు రాసుకుంటారు. మీ ప్రేమ చదివింపుల ప్రేమ అనుకోండి, చాలా ప్రమాదం. రాబర్ట్ షుల్లర్ అని ఒక సీనియర్ పాస్టర్ అమెరికాలో, ఆయన పుస్తకాలు మనకి రైల్వే స్టేషన్లో కూడా ఇండియాలో ఈ హిగిన్ బాదమ్స్లో దొరుకుతాయి. చాలా మంచి పుస్తకాలు రాస్తాడు ఆయన. ఆయన ఏమంటాడంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలంటే 50-50 ఉండకూడదు అంటాడు ఆయన. అంటే నువ్వు 50 ప్రేమించి నేను 50 ప్రేమిస్తా, 2 కలిసి 100 అవుతుంది అని కాదు, అట్లా ఉండకూడదు అంటాడు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలంటే 60-40 లాగా ఉండాలి అంటాడు ఆయన. ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఎలా ఉండాలంటే భార్య భర్తను ప్రేమించేటప్పుడు 60 ప్రేమించి 40 ఎక్స్పెక్ట్ చేయాలంట. అలాగే భర్త భార్యను ప్రేమించేటప్పుడు 60 ప్రేమించి 40 ఎక్స్పెక్ట్ చేయాలంట. అప్పుడు 2 కలిసి 120 అవుతాయంట. అది ఓవర్లాప్ అవుద్ది, ఎక్స్ట్రా. మనకు అప్పుడప్పుడు 15% బ్రూ ఇన్స్టెంట్ ఎక్స్ట్రా. ఆవిడ అందుకని కప్పులో నిండుగా పెట్టుకొని నెమ్మదిగా పెళ్ళికూతురులాగా నడుచుకుంటూ వస్తుంది వంటగదిలోంచి హాల్లోకి. ఎందుకంటే 15% ఎక్స్ట్రా. బ్రూలోనో ఇంకొక దాంట్లోనో కాదు, ఎక్స్ట్రాలు ఉండాల్సిందే, ప్రేమలో ఉండాలి. పెళ్ళిలో ఎక్స్ట్రాలు చేయకూడదు, కానీ ప్రేమలో ఎక్స్ట్రా ఉండాలి. మ్యూచువల్ లవ్ పెళ్ళిని ఏం చేస్తుంది? నిలబెడుతుంది. పెళ్ళికి ప్రాణం ఏంటో తెలుసా? ప్రేమే, ఇంకేం లేదు పెళ్ళికి ప్రాణం. ఎప్పుడైనా మీ పెళ్ళిలో సమస్య వచ్చిందంటే ప్రేమలో విషపు చుక్క పడిందని అర్థం. ఇందులో తిరిగే లేదు. అది కేవలం భర్త వైపు నుంచి జరగదు, అది కేవలం భార్య వైపు నుంచి జరగదు. పర్సంటేజ్లు మారచ్చేమో కానీ ఇద్దరి వైపు ప్రేమ చెడిపోయినప్పుడే ఇది జరుగుతుంది. తండ్రి కుమారుల నుంచి మనం నేర్చుకునేది అది. వాళ్ళు పరస్పరం ప్రేమించుకుంటారు. మనము ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమించేటప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్స్ప్రెషన్ మారుతుంది. భార్య ఎంత ప్రేమిస్తుందో భర్త అంత ప్రేమించాలి. 60-40 లాగా ప్రేమించాలి. కానీ ఈ ప్రేమించే తీరుంటుందే, దీన్ని వ్యక్తం చేసే విధానంలో మార్పు ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ప్రేమించేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ప్రేమించేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళు ఎప్పుడు పిల్లలకి విధేయత చూపించరు. ఎంత ప్రేమించినా నువ్వు పిల్లలు చెప్పినట్టు వింటున్నావంటే నువ్వు తండ్రివి కాదు, తల్లివి కాదు, నువ్వు ఇంకేంటో. పిల్లలు చాలాసార్లు మారాన్ చేస్తారు. నాకు అది కావాలి, ఇది కావాలి, బైక్ కొనిపెట్టు, చిన్నప్పుడు చాక్లెట్లు కొనిపెట్టు అంటాడు, నువ్వు లొంగిపోతావు. తర్వాత ఐస్ క్రీమ్ కొనిపెట్టు అంటాడు, నువ్వు లొంగిపోతావు. ఆ తర్వాత బైక్ కొనిపెట్టు అంటాడు, నువ్వు లొంగిపోతావు. ఆ తర్వాత వెనక సీట్లో ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకోవడానికి ఆ అమ్మాయి కావాలంటాడు, అప్పుడు కూడా లొంగిపోతావు. నువ్వు తల్లివి తండ్రి అవ్వవు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించేటప్పుడు విధేయత ఉండదు. ఏముంటుందంటే సంరక్షణ ఉంటుంది, పోషణ ఉంటుంది, కాపాడుకోవడం ఉంటుంది, వాళ్ళ బాగోగులు చూడడం ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేటప్పుడు
విధేయత ఉంటుంది. అర్థమవుతుందండి? ప్రేమలో ప్రేమ సమానంగానే ఉంటుంది. రెండు ప్రేమలకి విలువ ఉంది, కానీ ప్రేమ వ్యక్తం చేయడంలో తేడా ఉంటుంది. ఇందాక చూడండి, మీరు చదివారు, కుమారుడు తండ్రిని ప్రేమిస్తూ 14వ అధ్యాయం 31వ వచనంలో, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ ఆజ్ఞకు నేను శిరసా వహిస్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు. తండ్రి ఎక్కడైనా చెప్పాడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు నువ్వు పక్కన ఉండు, నేను ఇప్పుడు నీకు విధేయత చూపిస్తా అని ఎక్కడ లేదు. పైన వాడు కింద వాళ్ళని ప్రేమించేటప్పుడు సంరక్షణ, బాగు చూడడం, పోషించడం ఉంటుంది. కిందివాడు పైన ఉన్న వాళ్ళని ప్రేమించేటప్పుడు విధేయత చూపించడం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య భర్త భార్యను ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆమెకి ఏం కావాలో చూసుకోవాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే, భర్తలతో ఒక సమస్య ఏంటంటే వాళ్ళు భార్యల్ని చదవరు. వాళ్ళు చాలామందిని చదువుతుంటారు, కానీ భార్యల్ని చదవరు. మీరు భార్యల్ని చదివితే వాళ్ళ నాలుకకు మాట రాకమునిపే మీకు తెలియాలి, అది మీకు శ్రేయస్సు. భార్యలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే డిస్కవరీ ఛానల్ లాంటి వాళ్ళు, చెప్పరు, కనుక్కోండి చూద్దాం అన్న టైప్లో ఉంటారు. ఆఫీస్ నుంచి రాగానే ఆవిడ అడు తిరిగి కూర్చొని ఉంటుంది. నీకు ఒకటి అర్థమవుతుంది, అలిగింది అని అర్థమవుతుంది. అది కూడా వెంటనే అర్థం కాదు, ఓ 10 నిమిషాల తర్వాత అర్థమవుతుంది. నువ్వు ఏం అడిగినా ఆవిడ అది కాదు అంటుంటుంది, లేకపోతే మాట్లాడడం మానేస్తుంది. నీకు ఓ 10 నిమిషాల తర్వాత వెలుగుద్ది. జనరల్గా భార్యాభర్తల మధ్యలో తొందరగా వెలిగేది భార్యలకి, లేటుగా వెలిగేది భర్తలకి. ఓహో అలిగిందన్నమాట, ఇంకా అవలేదు, ఎందుకు అలిగిందో తెలుసుకోవడానికి నీకు కొన్నిసార్లు 3 రోజులు పడుతుంది. ఆవిడ చెప్పదు. నువ్వు ఎప్పుడు మంచి భర్త అవుతావంటే ఆవిడికి ఏం కావాలో ఆవిడ చెప్పకుండా నువ్వు తెలుసుకోగలగాలి. గొంతెమ్మ కోరికలన్నీ తీర్చమని నేను అనట్లేదు, కానీ కనీస అవసరాలు నువ్వు తీర్చాలి. అవి శారీరక, మానసిక, భావోద్రేక, సామాజిక, లేకపోతే భౌతిక ఏ విషయాలైనా, ఆర్థిక ఏ విషయాలైనా సరే. అలాగే భార్య కూడా భర్తను ప్రేమించేటప్పుడు ఆయనకు విధేయత చూపించడంలో ప్రేమను వ్యక్తం చేస్తుంది, ఆయన మాట వినడంలో ప్రేమను వ్యక్తం చేస్తుంది. భార్యలు ఒక రకంగా యు ఆర్ బ్లెస్డ్, ఎందుకంటే భర్తలు అటు తిరిగి కూర్చొని కనుక్కొని చూద్దాం అన్నట్టు ఉండరు వాళ్ళు. పాపం వాళ్ళు, మీరు ఎలా ఉంటారంటే ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టే బ్యాచ్ మీరు భార్యలు. భర్తలు ఎలాంటి వాళ్ళు అంటే పేగులు బయటేసి లెక్కెట్టుకోండి అనే బ్యాచ్. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడక్కర్లా, అమ్మాయిలు ఎక్కువ కష్టపడక్కర్లా, తెలిసిపోద్ది మీకు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ చేంజెస్. ఏమంటే మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మనం ఇంకొంచెం ముందుకెళ్దాము. మనం ఇక్కడి నుంచి యేసుక్రీస్తు వారికి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దాం. తండ్రి కుమారుల మధ్య సంబంధంలో దాంపత్య జీవితానికి కావలసిన సూత్రాలను నేర్చుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సంఘానికి మధ్య ఒక సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని కూడా భార్యాభర్తల సంబంధంతో, పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంబంధంతో బైబిల్ పోలుస్తోంది. నా ఒకసారి మనం వెళ్ళి చూడడానికి, మీరు మీ పుస్తకాలని, దైవ గ్రంథాలని, సత్యవేదాన్ని, వాక్యాన్ని తెరిచి చూసుకోండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి 33 వరకు, అంటే దాదాపుగా 12 వచనాల్లో మీకు అక్కడ యేసుక్రీస్తు వారికి సంఘానికి ఉన్న సంబంధం ఏమిటి, అందులో నుంచి భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధంలో నేర్చుకోవాల్సిన విషయాలేంటో మనకి కనపడుతున్నాయి. అన్నీ మనం చూడడానికి మనకు సమయం లేదు, కానీ మీరు అక్కడ చూస్తే మీకేమర్థమవుతుంది? మళ్ళీ ఇక్కడ మోడల్ క్రీస్తు భర్తకి మోడల్, సంఘము భార్యకి మోడల్, రైట్? వారిద్దరి మధ్య సంబంధము భార్యాభర్తల సంబంధానికి మోడల్గా, నమూనాగా మనకి ఉంది మనం చూస్తే.
నా సంఘంతో క్రీస్తు ఉన్న సంబంధాన్ని మనం చూస్తే, సంఘం కోసం క్రీస్తు ఏం చేశాడు? సంఘం కోసం, సంఘాన్ని ఎంత ప్రేమించాడు ఆయన? ప్రాణం పెట్టాడు. సంఘం కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. మరి భర్త భార్యని ఎట్లా ప్రేమించాలి? ప్రాణం తోడేయకూడదు, ప్రాణం పెట్టాలి భార్య కోసం. ప్రాణం పెట్టాలంటే ముందు ఒకటి జరగాలి, నీ ఈగో చచ్చిపోవాలి. ఈగో ఎక్కడ నువ్వు బతికించుకుంటావో అక్కడ ప్రేమ చచ్చిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలకు కూడా ఉంటుంది ఈగో, స్త్రీలకేం తక్కువ ఉండదు ఈగో, చాలా ఉంటుంది. పురుషులకు కూడా ఉంటుంది ఈగో. ఎక్కడ అహాన్ని చంపుకుంటానో అక్కడ ప్రేమ బ్రతుకుతుంది. ఎక్కడ అహాన్ని పెంచి పోషించుకుంటానో అక్కడ ప్రేమ చచ్చిపోతుంది. యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు తను తాను చంపుకున్నాడు. కొన్నిసార్లు భార్యని ప్రేమించాలంటే నిన్ను నువ్వు చంపుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. నీ ఈగో కంటే నువ్వు నీ భార్యను ప్రేమించిన నాడు యు ఆర్ ఎ ట్రూ వండర్ఫుల్ మార్వెలస్ హస్బెండ్. వాక్యం చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు సంఘం సంగతి చూడండి. సంఘం సంగతి చూడకముందు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ 22 నుంచి 33 దాకా మీరు చదివితే క్రీస్తు తపన పడుతున్నాడు సంఘం గురించి. ఎందుకు చచ్చిపోయాడట? ఆయన ప్రేమ చచ్చిపోయేంత ప్రేమ సంఘం కోసం. కానీ ఎందుకు చచ్చిపోయాడు ఆయన? ఆ సంఘము ముడత, మచ్చ, కళంకము అట్టిది మరి ఏదైనా లేకుండా అది పరిశుద్ధంగా ఉండడం కోసం, నిర్దోషంగా నిష్కలంకంగా ఉండడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నీ భార్య తప్పులు చేస్తే ఏం చేయాలి? నీ త్యాగపూరిత ప్రేమ ద్వారా నువ్వు ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. సంఘం తప్పులు చేస్తే యేసుప్రభు శిక్షించకుండా వెళ్ళాడు అనుకోండి, మనల్ని అందరినీ సిలువేసేయాలి. మనందరిని సిలువేస్తే గుడ్ ఫ్రైడేలు ఉండవు, బ్యాడ్ ఫ్రైడేలే ఉంటాయి. యేసుప్రభు చనిపోతేనే గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ఆయన రక్తం మాత్రమే పాపాన్ని తొలగించగలదు. మన పనికి మన రక్తం పాపాన్ని తొలగించలేదు. ఇఫ్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే. ఇఫ్ యు ఆర్ క్రూసిఫైడ్, ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్రైడే. కానీ దేవుడు ఆ పద్ధతిని ఎంచుకోలేదు. తాను శిక్ష పొంది మనల్ని మార్చాడు. నువ్వు కూడా కొన్నిసార్లు అది సిలువ వేదనంత వేదన అది, బట్ యు హ్యావ్ టు డూ ఇట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ వైఫ్. ఇప్పుడు భార్య దగ్గరికి వద్దాం, సంఘం దగ్గరికి వద్దాం. సంఘం ఏం చేయాలి? మరి క్రీస్తు అంత ప్రేమించాడు కదా, సంఘం ఏం చేయాలి? ఏమండి? లోబడాలి. ఇది ఎంత చేదుకుంటుంది తెలుసా అమ్మాయిలకి ఈ మాట? లోబడ్డం అంటే అసలు ఆ బడే వద్దన్నా మనకి. మరి ఆ బడిలోనే అన్నీ నేర్చుకోవాలి. సంఘం ఏం చేయాలి? దేవుడికి, క్రీస్తుకి ఏం చేయాలి? లోబడాలి. సంఘానికి శిరస్సు ఎవరు? భార్య అనిందంటే శిరస్సు నువ్వే కానీ మెడకాయ నేను కదా అందట. ఎందుకంటే శిరస్సు ఎటు తిరగాలన్నా మెడకాయ తిరుగుతుంది అనమాట. అది కాదు, అలాంటి చమత్కారాలు కుదరవు ఇక్కడ. శిరస్సు అంటే అర్థం ఏంటంటే సిగ్నల్స్ ఎప్పుడు కూడా శిరస్సు నుంచే వస్తాయి. సపోజ్ మీకు వంటగదిలో కాలిందనుకోండి, ఏ కుక్కరో ఏ డేక్షానో పొయ్యి మీద ఉన్నప్పుడు కాలిందనుకోండి, ఆ సిగ్నల్ వెంటనే ఎక్కడికి వెళ్తుంది? తలకి వెళ్తుంది. తల నుంచి మళ్ళీ వెంటనే సిగ్నల్ వస్తుంది, చెయ్యి తీసేయని. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుంది? 290 km/s. ఒక సెకండ్కి 290 కిలోమీటర్ల ఫాస్ట్గా జరుగుతుంది. ఇది లేటెస్ట్ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్లో ఉంది.
అంటే అంత ఫాస్ట్గా తల చెప్పినట్టు వినాలి. అర్థమైందా? ఆ. లేకపోతే ఎక్కడుంటావు? హాస్పిటల్లో ఉంటావు. తలకి లోబడాలి, తలకు తల వంచాలి. తలెవరు? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ భర్తే. ఈ పనికి మనలోని చేసుకున్నాక నా జీవితం ఇలా తయారైందన్నా అని మీరు అనొచ్చు, కానీ ఆ పనికి మనలోడు తమరు భర్త. కాబట్టి నువ్వేం చేయాలి? లోబడాల్సిందే. తలకు తల వంచితేనే నీ కుటుంబం బతుకుతుంది. లెట్ మీ టెల్ యూ, ఇక్కడ లోబడ్డం గురించి వచ్చింది కాబట్టి కొన్ని మంచి విషయాలు మీకు చెప్పాలి విధేయత గురించి. ఇందాక మనం అనుకున్నాం, పిల్లల పెంపకంలో కుటుంబం నుంచే రౌడీలు వస్తారు, కుటుంబం నుంచే రాజకీయ నాయకులు వస్తారు, కుటుంబం నుంచే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వస్తారు, కుటుంబం నుంచే ప్రధానమంత్రులు పలికిమాలిన వాళ్ళు వస్తారు, కుటుంబం నుంచే నేరస్తులు వస్తారు, నీతిపరులు వస్తారు అని మనం ఇందాక చెప్పుకున్నాం. పిల్లలు ఎప్పుడు నేర్చుకోవడం మొదలెడతారో తెలుసా? పిల్లలు ఎప్పుడు నేర్చుకోవడం మొదలెడతారో తెలుసా? వాళ్ళు 3 ఏళ్ల నుంచి నేర్చుకోవడం మొదలెడతారు. ఇప్పుడు పుట్టే పిల్లలు ఇంకా ముందు నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు సెల్ ఫోన్ ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? అంత షార్ప్ వాళ్ళు. పిల్లలకి విధేయత ఎట్లా తెలుసా? ఫస్ట్ పరిచయం ఏంటో తెలుసా విధేయత పిల్లలకి? అమ్మ నాన్నకి లోబడ్డం చూసి నేర్చుకుంటారు. నాన్న చెప్పినట్టు అమ్మ వినలేదనుకోండి, పిల్లోడు ఏం నేర్చుకుంటాడు? ఓహో, ఇలా వినకూడదు అన్నమాట అని నేర్చుకుంటాడు. కొంతమందిని చూస్తే ఎలా బ్రతకాలో తెలుస్తుంది, కొంతమందిని చూస్తే ఎలా బ్రతకూడదో కూడా తెలుస్తుంది. నువ్వు సెకండ్ ఎగ్జాంపుల్ లాగా ఉండకూడదు. నువ్వు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత తప్పు నాన్న, లోబడాలి నాన్న, నాన్న చెప్పింది వినాను నానంటే వాడు వెండు. వాడు చిన్నప్పటి నుంచి ఆడు కళ్ళు చూసాయి నిన్ను. నేను ఒక స్కూల్ నడిపాను, ప్రిన్సిపల్గా ఉన్నాను. మాకు ఎల్కేజీలో చిన్న పాప ఉండేది. ఎల్కేజీ అంటే మీకు వయసు ఎంతో మీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మ మా స్కూల్ టీచరే. ఆ పాప ఇంటికి వెళ్ళి వాళ్ళ టీచర్ గారు ఏం చెప్పులు వేసుకుంటుంది, ఏమి స్టడ్స్ పెట్టుకుంటుంది, ఏ డ్రెస్ వేసుకుంది, ఏ కలర్ వేసుకుందో కూడా చెప్తుంది ఆ పాప. నీకు అర్థమైందా పిల్లలు ఎంత బాగా గమనిస్తారో? కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చెడిపేయాలన్నా, బాగు చేయాలన్నా మీ విధేయత మీద, భర్తకి మీరు చూపించే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా కష్టం ఇది, కానీ ఇది సత్యం. ఏమంటే మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? విధేయత గురించి మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. విధేయత ఒక భాగ్యం. ఎందుకంటే విధేయతలో ఆశీర్వాదం ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మీరు చదివితే యేసుక్రీస్తు వారి విధేయ మోడల్ కనపడుతుంది. అక్కడ మీకు వినయ విధేయ యేసు కనపడతాడు. ఆయన ఎలాంటి విధేయత చూపించాడంటే, ఆయన తండ్రితో సమానుడు, కానీ సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన కిందకి దిగాడు, ఆ దేవత్వం నుంచి కిందకి దిగాడు. సృష్టికర్త సృష్టములో ఒకరిగా మారాడు, మనిషిగా మారాడు. మనిషిగా కూడా మారినప్పుడు ఆయన రాజుగా పుట్టలేదు, దాసుడయ్యాడు. అంతటితో ఊరుకోలేదు. ఆయన తగ్గించుకొని, తనకు తానే తగ్గించుకొని ఖాళీగా చేసుకున్నాడు. ఎంత విధేయత చూపించాడంటే, మామూలు మరణం పొందడానికి కాదు, అత్యంత క్రూరాతి క్రూరమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైనటువంటి ఒక శిలువ మరణాన్ని కూడా పొందడానికి రెడీ అయ్యేంత విధేయత చూపించాడు. 8వ వచనం దాకా ఉన్న మాటలు ఇవి. 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 5 నుంచి 8 దాకా ఉన్నటువంటి విషయాలు ఇవి. 9వ వచనం ఎలా స్టార్ట్ అయిందో చూడండి. అందుచేత, ఉండండి, అందుచేత దగ్గర ఆగుదాం కాస్త. అందుచేత అని మీకు బైబిల్లో ఎప్పుడైనా కనపడితే మీరు వెంటనే వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుచేత?
అందుచేత ఏం జరిగిందండి? అన్ని నామాల కంటే పైన, అన్ని ప్రభుత్వాల కంటే పైన, అన్ని అధికారాల కంటే పైన ఆయన కూర్చున్నాడు వెళ్ళి. ఈరోజు ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. ఈరోజున ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి. ఎందుచేత? విధేయత చూపించడం చేత. విధేయత నుంచి ఏమొచ్చింది? అధికారం వచ్చింది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు. అమ్మ ఆఫీస్లో ఉన్నా ఉండకపోయినా, ఈమె హోమ్ మేకర్ అయినా ఉద్యోగి అయినా, ఇంటిని పరిపాలించేది ఎవరు తెలుసా? అమ్మ. కొడుక్కి కష్టం రాగానే ఫస్ట్ నాన్నకు ఫోన్ చేయడు. నువ్వు ఆఫీస్లో ఉన్న ఎవరికి ఫోన్ చేస్తాడు? అమ్మకి చేస్తాడు. కూతురికి కష్టం వస్తే ఫస్ట్ నాన్నకు ఫోన్ చేయదు. ఎవరికి చేస్తుంది? అమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మ పరిపాలిస్తుంది, భర్త అధికారం క్రింద. ఎప్పుడు వస్తుంది నీకు అధికారం? విధేయత నుంచి. అందుచేత విధేయతను చూపడం చేత భార్యకు అధికారం వస్తుంది. ఇంట్లో విషయాలన్నీ ఎవరు చక్కబెడతారు? నువ్వు ఉద్యోగస్తురాలు కావచ్చు, కాకపోవచ్చు. ఎవరు చక్కబెడతారండి? ఈవెన్ భారతదేశంలో కూడా పురుషాధిపత్యం ఉన్న సొసైటీలో కూడా ఇంటిని చక్కబెట్టేది ఎవరు? ఇల్లాలే. ఎప్పుడు వస్తుంది నీకు అధికారం? విధేయతలోంచి వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళావనుకో, భర్తకు విధేయత చూపించే భార్య బయటికి వెళ్ళిందనుకో, లోకం నేసి నిలబెట్టి సలాం చేస్తుంది. ఇది విధేయతలో ఉన్న ఆశీర్వాదం. విధేయత ఒక నామోషి విషయం కాదు. విధేయత నిన్ను కీతాగా మార్చేసే విషయం కాదు, నిన్ను కించపరిచే విషయం కాదు. విధేయత నిన్ను హెచ్చించే విషయం, నిన్ను గౌరవపరిచే విషయం, నిన్ను ఘనపరిచే విషయం. ఏమంటే మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? రోమాపత్రిక 13వ అధ్యాయం. రోమాపత్రిక 13వ అధ్యాయంలో అధికారాల గురించి రాయబడింది. చదువుతారండి ఎవరైనా? మొదటి వచనం నుంచి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఒక కామన్ జనరల్ స్టేట్మెంట్. ఇది చర్చిలో, ఇది ఆఫీస్లో, ఇది ప్రభుత్వానికి పౌరుడు లోబడేటప్పుడు, ఇది ఇంట్లో, ఇది కంపెనీలో, అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది. ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండవలెను. నెక్స్ట్ లైన్ ఏముందో చూడండి. ఎందుకంటే, మీకు తెలుగు అర్థమై ఉండకపోవచ్చు. ఎలయనగా అంటే ఎందుకంటే, దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారము లేదు. తర్వాత లైన్ ఏంటి? ఉన్న అధికారాలన్నీ దేవుని నుంచే వస్తాయి, దేవుని వలననే నియమించబడ్డాయి. నీ పైన నీ భర్తను ఎవరు నియమించారు? నీ పైన ఆయన్ని తలకాయిగా చేసింది ఎవరు? ఇది నీ తలకాయిగా అర్థం కావాలి. దీని అర్థం ఏమిటంటే, నేను ఆఫీస్లో నా బాస్కి లోబడకపోతే నేను దేవుణ్ణి ధిక్కరించినట్టు. ఎందుకంటే అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను చర్చిలో పాస్టర్ గారికి లోబడకపోతే నేను ఎవరిని ధిక్కరించినట్టు? దేవుని అధికారాన్ని ధిక్కరించినట్టు. నేను నా ముఖ్యమంత్రికి, నా ప్రధానమంత్రికి, నా దేశ చట్టానికి లోబడకపోతే నేను ఎవరిని ధిక్కరించినట్టు? దేవుణ్ణి ధిక్కరించినట్టు. నువ్వు స్కూల్లో నీ టీచర్కి లోబడకపోతే నువ్వు దేవుణ్ణి ధిక్కరించినట్టు. టీచర్ ప్రిన్సిపల్కి లోబడకపోతే నువ్వు దేవుణ్ణి ధిక్కరించినట్టు. భార్య భర్తకు లోబడకపోతే నువ్వు దేవుణ్ణి ధిక్కరించినట్టు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోతే మీరు ఎవరిని ధిక్కరించినట్టు? అమ్మ పాల ప్యాకెట్ తెమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళాల్సిందే. తమ్ముడికి చెప్పు,
అన్నకి చెప్పు అనడానికి వీల్లేదు. అమ్మ అంట్లు తోమన్నా సరే నువ్వు ఆనందంగా తోమాల్సిందే, లేకపోతే మీ అత్త నిన్ను రేపు తోముతుంది పెళ్ళయ్యాక. అత్తలేని సంబంధం తొందరగా రాదు. వస్తే మంచిదే, నువ్వు ధన్యురాలివే. లేకపోతే అత్తారింట్లో నువ్వు అన్యురాలివే. అవునా కాదా? సో విధేయత చూపించకపోతే పాపం చేసినట్టు. అందుకనే పేతురు ఏమంటాడంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో, దేవుణ్ణి బట్టి, ప్రభువును బట్టి మనుషుల ప్రతి కట్టుబాటుకు లోబడి ఉండుడి. అర్థమవుతుందండి? కోడలు ఎందుకు అత్తకు లోబడాలి? ప్రభువును బట్టి. భార్య ఎందుకు భర్తకు లోబడాలి? ప్రభువును బట్టి. పిల్లలు తల్లిదండ్రులకు ఎందుకు లోబడాలి? ప్రభువును బట్టి. గట్ ద పాయింట్? కనుక మనకేం అర్థం అవుతుంది దీన్ని బట్టి? దేవుడి పట్ల మీకున్న గౌరవాన్ని బట్టి భర్త పట్ల మీకు గౌరవం అనేది వస్తుంది. అర్థమవుతుందండి? దేవుడి పట్ల మీకున్న ప్రేమను బట్టి భార్య పట్ల మీకు ప్రేమ వస్తుంది. అర్థమవుతుందా మీకు? అంటే మీరు దేవుడి పట్ల మీ వైఖరి, మీరు భార్య పట్ల, భర్త పట్ల, అత్త పట్ల, కోడలి పట్ల, పిల్లల పట్ల మీ వైఖరి నిర్ణయిస్తుందన్నమాట. అంతేకాదు పాస్టర్ గారి పట్ల, బాస్ పట్ల, ప్రధానమంత్రి పట్ల, కలెక్టర్ గారి పట్ల మీ వైఖరి, దేవుడి పట్ల మీ వైఖరిని బట్టి నువ్వు దేవుడికి భయపడితే విధేయుడిగా, విధేయురాలిగా జీవిస్తావు. విధేయతలోంచి అధికారం పుడుతుంది, ఆశీర్వాదం వస్తుంది. లెట్ మీ క్లోజ్. కొన్నిసార్లు వివాహం ఇక ఉండనా ఓడనా అన్నట్టుగా ఎందుకు అవుతుంది తెలుసా? అలాగా కారణం ఏంటంటే, వివాహంతో ఒక సమస్య ఉంది. ఇద్దరు ఇంపర్ఫెక్ట్ పీపుల్ వచ్చి పెళ్లి చేసుకుంటారు. మనం ఎవరు? మనుషులమేనా? ఎవరైనా ఉన్నాడా ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఒక మిస్ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఈ బెంచీల్లో ఎవరైనా ఉన్నారా మిస్ పర్ఫెక్ట్? ప్రభాస్ కాదు, ఏ బాస్ కూడా లేడు. దెర్ ఈజ్ నో మిస్టర్ పర్ఫెక్ట్, దెర్ ఈజ్ నో మిస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ద ఓన్లీ మిస్టర్ పర్ఫెక్ట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం అందరం ఎవరు? మిస్టర్ ఇంపర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ కదండి. మరి ఇద్దరు ఇంపర్ఫెక్ట్లు, మిస్టర్ ఇంపర్ఫెక్ట్ వెడ్స్ మిస్ ఇంపర్ఫెక్ట్. అప్పుడు వెడ్డింగ్ ఎలా ఉంటుంది? వెడ్డింగ్ ఎలా ఉంటుంది? ఇంపర్ఫెక్ట్ ప్లస్ ఇంపర్ఫెక్ట్ ఏముంటుంది? వెడ్డింగ్ కూడా డబుల్ ఇంపర్ఫెక్ట్. అంతే కదా. మరి పెళ్ళైపోగానే హనీమూన్ లాగా ఉంటుందని మీరు అనుకుంటారు. హనీమూన్ లాగా ఉండదు. అది ఎలా ఉంటుంది? వెన్నెల్లో ఉన్నట్టుండదు. అది రోహిణి కార్తిలాగా ఉంటుంది కొన్నిసార్లు. ఆ రోహిణి నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు. ఎందుకంటే వన్స్ యు ఆర్ మ్యారీడ్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ మ్యూజిక్. ఎందుకంటే రెండు ఇంపర్ఫెక్ట్లు కలిసాయి కాబట్టి. అందుకని మీకు వివాహంలో ఎవరు కావాలి? మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసేటువంటి ఒకే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ మీకు కావాలి. దట్స్ జీసస్. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, జీసస్ వాజ్ ఇన్వైటెడ్ టు దేర్ వెడ్డింగ్. యేసు ఆ వివాహానికి పిలువబడ్డాడు.
మనము చాలాసార్లు ఏం చేస్తామంటే వివాహ తంతుకు పిలుస్తాం యేసుప్రభుని. వివాహం తంతు కాదు. తంతునామేనా అని మాంగళ్యం తంతునామేనా అని ఒక మంగళసూత్రం కట్టడానికి. అది తంతు కాదు. అది ఏమిటంటే జీవితాంతం ఉండేది. మీరు పిలవాల్సింది యేసుక్రీస్తుని వివాహ వేడుకకి కాదు, వైవాహ జీవితంలోకి. ఎప్పుడైతే భర్త క్రీస్తుకి లోబడుతూ భార్యను ప్రేమించడం, క్రీస్తుని మోడల్గా పెట్టుకొని నేర్చుకుంటాడో, ఎప్పుడైతే భార్య క్రీస్తుకి లోబడుతూ ఆయన్ని మోడల్గా పెట్టుకొని భర్తను ప్రేమించడం, ఆయనకి విధేయత చూపించడం నేర్చుకుంటుందో, ఆ వైవాహిక జీవితం క్రమేపీ పర్ఫెక్ట్ అవుతుంది. మన ఇన్పర్ఫెక్ట్ బతుకుల్ని పర్ఫెక్ట్గా చేయగలిగింది వన్ అండ్ ఓన్లీ గాడ్. మీరు మలాకి గ్రంథం 2వ అధ్యాయం మీరు చదివితే మీకు అద్భుతమైన విషయాలు అక్కడ మాట్లాడతాడు దేవుడు. విడాకుల్ని నేను ద్వేషిస్తున్నాను అంటాడు. మీ వివాహానికి చాలాసార్లు చూడండి, కొంతమంది వచ్చి సంతకం పెడతారు. ఏం సంతకం అది? సాక్షి సంతకం కదండి. మీ వివాహంలో గొడవలు వచ్చినప్పుడు ఈ సాక్షులు ఏమవుతారు? కనపడతారా? కనపడరు. మరి వీళ్ళు ఎందుకు సంతకం పెడతారో తెలియదు. కానీ మలాకి గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, అరే నీ వివాహానికి సాక్షి నేను, సంతకం పెట్టని అసలు సిసలు సాక్షిని నేను. నీ భార్యని కానీ నువ్వు సరిగా చూడకపోతే నీ సంగతి నేను చూస్తా అంటున్నాడు దేవుడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీ భార్యను నువ్వు సరిగా చూడకపోతే నీ సంగతి నేను చూస్తా. టేక్ కేర్. మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? వివాహాన్ని ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. దాన్ని కానీ సరిగా మనం నెరపకపోతే ఫస్ట్ కోపం ఎవరికి వస్తుందో తెలుసా? అమ్మ నాన్నకి, అత్తమామలకి రాదు, ఫస్ట్ దేవుడికి వస్తుంది. నీ వివాహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రేమతో పెంచి పోషించుకుని దాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీది. నీ వైవాహిక జీవితం గురించి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. ఎవరు అకౌంటబుల్. విడిపోవడం చాలా ఈజీ, కలిసి ఉండడం చాలా కష్టం. క్రైస్తవ బ్రతికే కష్టం. అది సులభమైంది కాదు, అది ఇరుకు మార్గం, అది విశాల మార్గం కాదు. కష్టమైన నష్టమైన నువ్వు కలిసి ఉండాలి. ఆ కష్టంలోనే నష్టంలోనే ప్రేమించడం నేర్చుకోవాలి. ఇదే మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, పిల్లలు దేవుని సంతతి అట. ఇందాక చెప్పాను కదా, వివాహాన్ని ఎందుకు సృష్టించాడు ఆయన? ఈ భూమి మీద తన యొక్క ఉద్దేశాలని నెరవేర్చుకోవడానికి. పిల్లల్ని ఎందుకు ఇస్తాడు తెలుసా? వాళ్ళని ఇంజనీర్లను, డాక్టర్లను చేయడానికి కాదు. అదేంటో కానీ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇంజనీర్లే అవ్వాలి, డాక్టర్లే అవ్వాలి, మరి పేషెంట్లు ఎవరో తెలియదు. పిల్లల్ని ఎందుకు ఇస్తాడంటే దేవుడు, ఆయన పనులు ఈ భూమి మీద నెరవేరడానికి వాళ్ళు ఆయన చేతిలో బాణాలు, ఆయన చేతిలో పనిముట్లు. దేవుని రాజ్య సంతతి వాళ్ళు. చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా సేవకు సమర్పించేశాను. నువ్వెవరు చెప్పడానికి? ఆయన చెప్పాలి, నీ బిడ్డని నాకు ఇవ్వు అని. నీ ఇష్టం కాదు. మనం చాలాసార్లు ఈ అన్య సంబంధమైన నేపథ్యం నుంచి వచ్చి అన్య దేవతలాగే దేవుడిలాగే మన దేవుడు ఉంటాడు అనుకుంటాం మనం. అందుకని దేవుడికి కూడా లంచం ఇవ్వడానికి ట్రై చేస్తాం మనం. ప్రభా నాకు బిడ్డ పుట్టట్లేదు, పుడితే కనుక నీకు ఇచ్చేస్తాను ప్రభా. ఏం అలా అనకపోతే ఎవడు ఆ బిడ్డని? అలా అనకపోతే ఆ బిడ్డ ఆయన బిడ్డ కాదా? గర్భఫలం ఎవరు బహుమానం? మరి బహుమానం అంటే ఇచ్చింది ఎవరు? నువ్వు సమర్పించినా సమర్పించకపోయినా ఆ బిడ్డ ఆయన బిడ్డే. నువ్వేంటి సమర్పించేది? ఏం అడగాలంటే, ఆయన బిడ్డనిచ్చావు,
బహుమానంగా ఇచ్చావు, గిఫ్ట్గా ఇచ్చావు, ఈ గిఫ్ట్తో నేను ఏం చేయాలి అని అడగాలి. నువ్వు కాదు ఆయనకి చెప్పాల్సింది, ఆయన నీకు చెప్పాలి. డాక్టర్ని చేయమంటావా, క్లర్క్ని చేయమంటావా, టీచర్ని చేయమంటావా, ఇంజనీర్ని చేయమంటావా, ప్రొఫెసర్ని చేయమంటావా, పాస్టర్కి చేయమంటావా? నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది, ఆయన. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పిల్లోడిని దేవుడికి ఇచ్చేస్తాం పుట్టంగానే. వాడు పెద్దోడైన తర్వాత వాడు ఎవరికో ఇచ్చేసుకుంటాడు. వాడు పెద్దోడైన తర్వాత నిన్నేం అడుగుతాడు? నన్ను అడిగావా? నీకు లేదు హక్కు. వాడు గిఫ్ట్ అంటే హక్కు ఎవరికి ఉంటుంది? ఇచ్చినోడికి ఉంటుంది. వాడు దేవుడికి పనికి రావాలి, ఆమె దేవుడికి పనికి రావాలి. కాబట్టి దేవుడిని అడగాలి. లెట్ మీ క్లోజ్. మీరు ఒకవేళ మీ పెళ్ళి పెటాకులు అయ్యే పరిస్థితికి వచ్చినా, పెటాకులు అయిపోయినా, మీకు చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు హోషేయ గ్రంథం చదవాలి. అదొక గ్రంథం ఉందని తెలుసా మీకు బైబిల్లో? హోషేయ ఎవరో తెలుసా? ప్రవక్త. ఎవరిని చేసుకున్నాడు? ఒక పతితను చేసుకున్నాడు. ప్రవక్త పతితను పెళ్ళాడాడు దేవుడు చెప్తే. ఈ కథ మనకేం తెలుస్తుంది, తెలియజెప్తుంది? క్షమ గురించి మాట్లాడుతుంది. వివాహంలో ఖచ్చితంగా, ఇందాక నేను చెప్పాను కదా, ఇద్దరు ఇంపర్ఫెక్ట్ పీపుల్ కలిస్తే ఈచులాట, కొట్లాట ఉంటుంది. అప్పుడు ఏముంటుంది? కష్టం ఉంటుంది, గాయపరచుకోవడం ఉంటుంది. గాయపరుచుకున్న తర్వాత, కోపం తగ్గిపోయిన తర్వాత ఏం చేయాలి? నువ్వే కట్టుకట్టాలి. ఎవడైతే గాయం చేశాడో వాడే కట్టుకట్టాలి. భార్య గాయం చేస్తే భర్తకి భార్య కట్టుకట్టాలి. గాయం ఎక్కడవుతుంది? గుండెల్లో అవుతుంది. మీరు అప్పుడప్పుడు పెళ్లి కాకముందు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక హృదయం బొమ్మేసి దాంట్లోంచి ఒక యారో వెళ్ళిపోతూ ఉంటుంది, చూసారా మీరు? అప్పుడు మీకు గాయం అంటే ఏంటో తెలియదు. పెళ్ళైన తర్వాతనే యారో స్టార్ట్ అవుతాయి. అవి డైరెక్ట్గా గుండెలకే గుచ్చుకుంటాయి. కాలేజ్ అప్పుడు కాదు హృదయంలోకి యారోజ్ వెళ్ళేది, పెళ్ళైన తర్వాత యారో స్టార్ట్ అవుతాయి. ఏం చేయాలి అప్పుడు? గాయం ఎవరు చేశారో వాళ్ళే గాయం కట్టాలి. ఒకవేళ కట్టకపోయినా క్షమించడం నేర్చుకోవాలి. హోషేయ కథ మనకేం చెప్తుందంటే భార్యను మళ్ళీ మళ్ళీ క్షమించాడు. హోషేయ కథలో గొప్పవాడు హోషేయ కాదు. హోషేయ కథ మనకి చెప్పేది ఏమిటంటే, మనం మళ్ళీ మళ్ళీ పాపం చేస్తే దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ క్షమిస్తాడు. దేవుడు ఎలాంటి వాడు? పాపం ఎరుగనివాడు, పరమ పవిత్రుడు, పాపాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడు. మనం ఎలాంటి వాళ్ళం? పాపమే తప్ప వేరే జరగని వాళ్ళం. ఏమండి? నీతి ఎరగని వాళ్ళం, నీతి మాలిన వాళ్ళం, మళ్ళీ మళ్ళీ పాపంలో పడి పందిలాగా దొల్లే బ్యాచ్ మనం. పాపపు పందులం మనం. చేసిన తప్పే మళ్ళీ చేసే బ్యాచ్ మనం. ఈ పరమ పవిత్రుడు పరమ నీచుణ్ణి ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఇప్పుడు భార్య భర్తల దగ్గరికి వద్దాం. భార్య ఎవరు? నీ తోటి పాపి, పాపంలో నీ కొలీగ్. భర్త ఎవరు? నీ తోటి పాపి, పాపంలో కొలీగ్. పాపం లేనోడు, పనికి మాలినోడిని, పాప పంకిలిన వాడిని అన్నిసార్లు క్షమిస్తే నీ కొలీగ్ని నువ్వు క్షమించలేవా? అదే హోషేయ గ్రంథం. ఏమంటే అర్థమైందా మీకు? ఎవరైనా విడాకులు తీసుకోవాలనుకుంటే ఒక 6 నెలలు హోషేయ గ్రంథం ధ్యానం చేయండి, మీకు క్షమించడం వస్తుంది. గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదు, ఆ క్షమ ఎంత గొప్పదో మీకు తెలిసిన నాడు
భర్త భార్యని క్షమించడానికి ఒక ఫౌండేషన్ ఉంది ఇక్కడ. ఇతర మతాల్లో క్షమకి ఫౌండేషన్ లేదు, క్షమకి ఇన్స్పిరేషన్ లేదు, క్షమకి కారణం లేదు. కానీ యేసుక్రీస్తు సిలువలో క్షమకి పునాది ఉంది. క్షమించినప్పుడు పగిలిపోయే అద్దం లాంటి ఒక పెళ్ళి కూడా పగలకుండా బతికిపోతుంది. అర్థమవుతుందండి మీకు నేనేం చెప్తున్నాను? థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా పేషెంట్గా విన్నారు. ఇంకాసేపు చెప్పినట్టు మీరు పేషెంట్లు అయిపోతారు కనుక ఇక్కడతో ముగించేస్తున్నాను. ఓవర్ టు పాస్టర్ గారు. మీకు దగ్గర ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు, లేదు మాకు ఆలోచనలు ఏం లేవు ఆకలి తప్ప అని అంటే మనం క్లోజ్ చేసేస్తాం. రైట్.